ఇప్పుడైంది హోంవర్క్ దీన్ని టైం చూడండి ఎంత అవుతుంది 10. హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇదిగోండి ఇప్పుడు డబ్బా కొట్టుకుని మేడమకి వస్తాను. రన్నింగ్ కూడా వెళ్ళొస్తాను నీట్గా, ఓకేనా. మనం చేసేది లేదు, ఎక్సర్సైజ్ చేసుకోవడం. మళ్ళీ ఇవాళని ఎక్సర్సైజ్ చేసుకుందాం, ఓకేనా. ఎక్సర్సైజ్ చేసుకుని ఉదయాన్నే మీట్ అవుతాం సన్రైజ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు వీడియోని తీయడం, ఒకవేళ ఎక్సర్సైజ్ ఎలా చేస్తాను ఏంటో మీకు తెలుసుకోవాలనుకుంటే దీని ముందు వీడియో చూసుకోండి, ఓకేనా. అందులో మొత్తం ఎక్సర్సైజ్ డీటెయిల్స్ అన్నీ పెట్టాను నేను. చలో ఇదిగోండి ఇప్పుడు ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ సామాన్లు అక్కడ ఉండిపోయి. సో ఇవన్నీ ఇప్పుడు నీట్గా ఎత్తి పెట్టేసుకోవాలి, ఓకేనా. ఎత్తి పెట్టేసుకున్న తర్వాత ఇంక మనం చేయాల్సింది ఏంటంటే వీడియోకి తమ్నైల్ ఒకటి ఉంది. ఈరోజు వీడియో అప్లోడ్ అయ్యే వీడియోకి తమ్నైల్ ఎడిట్ చేయలేదు ఇంకా. సో తమ్నైల్ కూడా ఎడిట్ చేసుకుందాం. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్లోలో వెళ్దాం, ఓకేనా. ఏమవుతుంది ఏంటి మనకి ఏం చేసి చెప్పండి వాళ్ళు ఏమవుతుందో, ఓకేనా. సో అదనమాట. సో ముందైతే ఇవన్నీ సర్దుకిస్తున్నానండి. ఇప్పుడే వీడియో తమ్నైల్ కూడా ఎడిట్ చేసుకున్నాను. సో ఆయన టైటిల్ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇంకొక 1 అవర్ లెఫ్ట్. ఆల్మోస్ట్ 7 అవుతుంది టైం అయితే. సో ఇంకొక 1 అవర్లో వీడియో అయితే అప్లోడ్ అయిపోద్ది. సో రోజు 8 o'clock మన దగ్గర నుంచి ఈ వీడియో వస్తూ ఉంటాయి. మంచి మంచి డైలీ బ్లాగ్స్ అండ్ కంటెంట్. ఇంకా ఏ వీడియో కావాలంటే మీకు కామెంట్ చేసుకుని కావాలంటే. సో నాకు నచ్చిన నేను చేసే వీడియోలు ఏంటంటే రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్, నా లైఫ్ ఎలా గడిచింది, మా ప్రతి వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది, ఇవి, ఓకేనా. నెక్స్ట్ వాళ్ళతో ఫన్నీగా ప్రాంక్స్ అవనివ్వండి, లైఫ్ స్టైల్ ఏవి ఒకటి చేస్తూ ఉంటున్నాం. అన్బాక్సింగ్ వీడియోస్, ఇంకా ట్రావెల్ బ్లాగ్స్, ఛాలెంజింగ్ వీడియోస్. సో మెయిన్ అయితే లైఫ్ స్టైల్ కానీ ఏంటన్నా ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తుంటాను వయసు, ఓకేనా. సో మీకు నచ్చితే కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లేదంటే లేదు, ఓకేనా. సో పదండి ప్రతి వాళ్ళు ముందైతే పదండి బ్రష్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా. సో ఇవాళ అలాగే మనకు వచ్చిన పని పడింది. అమ్మని హాస్పిటల్ చెక్ తీసుకెళ్ళాలన్నమాట. చెకప్ ఏంటి అంటే షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ ఉంటాయి కదా వీళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి. సో అవే, ఇంకేం కాదు, ఓకేనా. సో ఆ టెస్ట్ కూడా తీసుకొచ్చేద్దాం. ఇవాళ మధ్యాహ్నం జొమాటో సెలవు, ఇంకా మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్తాను, ఓకేనా. సో అది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏటో చూద్దాం పదండి. బ్రష్ చేసి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. మా ప్రతి సారా ఇంకా లేగలేదు, మళ్ళీ ఇంకా లేగలేదు. దెమ్మలకుండా కూడా చిన్న దెమ్మలకుండా కూడా లేగలేదు రా బాబు. పెద్ద తిక్క లేగలేదు, చిన్న దెమ్మలకుండా కూడా లేగలేదు. మొదటి డిబేర్ హోటల్కి ఇదేమో దీన్ని ఇదేమో ప్రతిది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. తలబాయిస్తే ఎట్లా వెళ్ళిపోతున్నాను. ఇస్తారు వీళ్ళు ఇంకా అప్పుడే లెగరికి. మా ఉదయం వచ్చి వీళ్ళు రెడీగా ఉన్నాయి స్నానం చేయడానికి, లెగండి అని చెప్తే అప్పుడు లెగుతారు. అప్పుడు దాకా లెగరు. వెళ్తే ఎలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెళ్తాను కరెక్ట్ టైం 7 మా ఉదయం రావడం, లెగడం, అప్పుడు దాకా లెగరు. ఇక రెడీ అయిపోయినా, స్నానం ఇచ్చేస్తాను. సో ఇవాళ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. సో మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు. సో జొమాటోకి వెళ్ళిపోతున్నామా. మా అమ్మకి ఏదో మహిళా మండలి ఏదో ఉంటుంది కదా, సంఘాలు అవన్నీ, అదే బ్యాంక్ పని ఏదో ఉందంట. సో బ్యాంక్కి వెళ్తారంట. రేపు వెళ్దాం ఉన్నది, రేపు తీసుకెళ్దాం, ఓకేనా. సో ఈరోజు అయితే జొమాటోకి అయితే వెళ్ళిపోదాం కదా. నేను కొబ్బరి ఎందుకు అనుకుంటున్నారా, లాస్ట్ వీక్ చూస్తే దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మీకు. అంటే పూర్ పీపుల్కి వ్యాజ్లైన్ అని నిజమే కదా గైస్, నేను చెప్పింది అది. సో మనం అయితే ఇప్పుడు నీట్గా జొమాటోకి వెళ్తూ ఉంటాం గైస్. ఇదిగోండి జొమాటో అయితే స్టార్ట్ అయిపోయినా. పదండి వెళ్ళిపోదాం. ఏంటి బాధ మొక్కల నుంచి ఇప్పుడైతే మనం జొమాటోకి అయితే వెళ్ళిపోదాం పదండి, ఓకేనా. ఫాస్ట్గా. సో బండికి కూడా ప్యాక్ చేయడం ఉంది, ప్యాచ్ కూడా వేయించాను అన్న. ప్రశాంతంగా తిరగవచ్చు ఇప్పుడు. లేదంటే 2 రోజులకు ఒకసారి 30% గాలి తగ్గిపోవడం, మళ్ళీ ఎట్టించుకోవడం, మెట్లు వచ్చి 3 వరకు. ఇవాళ నుంచి అదే బాధ ఉండదు అనుకుంటున్నాను. ఏమవుద్దు పదండి ముందు జొమాటోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇదే రామణ్య పాతిర్లో మెయిన్ ఒరిజినల్ ఇది. అందాక రెంట్కి అయితే ఇందులో ఉంటున్నారు అన్నమాట, చికెన్ రోల్లో. సో నేను ఇప్పుడే రామణ్య ఇంటికి వచ్చేసాను అనమాట. పదండి రామణ్య ఇంటికి వెళ్ళి ఒక అరగంట ఇక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ జనాన్ని రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి, ఓకేనా. ఇంకా ఇంటికి వెళ్ళి కలుసుకుందాం డైరెక్ట్గా. మధ్య విశేషాలు అంటే మాట్లాడుకోవచ్చు, లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాను జొమాటో నుంచి. సో తినడానికి ఏమన్నా చూద్దాం మనం. ఏదో పులుసు, గుడ్లు పులుసు, గుడ్డు పోనండి, ప్రోటీన్. సో భోజనం చేస్తారండి.
ఇదిగోండి భోజనం చేస్తే టీవీ చూద్దాం అనమాట. సో టీవీ చూస్తే భోజనం చేద్దాం. ఇదిగోండి ఇప్పుడే చూసుకున్నాను, మనకు ఒక సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు ఇవాళ. సో మొత్తం టోటల్ సబ్స్క్రైబర్స్ 4 అనమాట. 4లో 2 నావే, నా పర్సనల్ అకౌంట్వి. ఇంకో 2 ఇద్దరు వచ్చారనమాట. మొన్న జూలైలో మంత్లో ఒకరున్నా, ఆగస్ట్ మంత్లో ఒకరున్నా. సో అలా మంచి మంచిగా పైకి వెళ్దాం గైస్. ఓకేనా. తెచ్చుకునే స్నాక్స్ తెచ్చుకున్నాను. ఫేవరెట్ మూవీ చూస్తున్నాను, నాకు ఇష్టమైన మూవీ అనమాట వస్తుంది. అందుకని స్నాక్స్ తెచ్చుకొని నాకు ఇష్టమైన మూవీ చూస్తున్నాను, శతమానం భవతి మూవీ గైస్. ఓకేనా. చలో చూసే తర్వాత రెస్ట్ తీసుకుందాం. ఓకేనా. నిద్ర వచ్చేస్తుంది ఇంతగా గైస్. మనకు టైం చూసుకుంటే 2:30 అవుతుంది. సో సినిమాది చూసాక ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది 2:30కి. లాస్ట్ క్లైమాక్స్ నాకు నచ్చదు అదనమాట. సో ఇప్పుడైతే ఒక రెస్ట్ తీసుకుందాం, ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకుంటాను. ఎందుకంటే ఉదయం పూట నిద్ర 3:30 గంటలు నైట్ పడుకుంటున్నాను. మధ్యాహ్నం పడుకుంటే 2 గంటలు పడుకుంటాను, 1:30. అంతకుమించి పడుకోవట్లేదు. 5 గంటలు 5:30 గంటలు అవుతుంది, 6 గంటలు అనుకున్నాను. అదే నిద్ర సరిపోవట్లేదు అసలు, ఏ పని ఇంట్రెస్ట్ రావట్లేదు. సో పడుకుందాం. ఓకేనా. బాయ్. టైం అయితే మనకి 4 అవుతుంది. ఇప్పుడు పడుకొని లేచాను. సో జొమాటోకి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ మొదటి వాళ్ళు ఫోన్ చేసి ఇంటిదే ఉండమన్నారు. చెప్పాను కదా, ఏదో మహిళా మండలి ఏదో బ్యాంక్ పని, బ్యాంక్కి వెళ్ళారనమాట. సో వాళ్ళు రావాలి లేట్ అవుతుందంట. ప్రతి వాళ్ళు ఇంటికి అంటారు కదా మనల్ని. సో వాళ్ళకి తోడుగా ఉండాలన్నమాట ఇంటి దగ్గర. తోడు అంటే తోడుగా చిన్నపిల్లలు కదా ఇద్దరు. సో అందుకని ఇంటిదే ఉంటున్నాను. ఇంకా జొమాటో సెలవు వాళ్ళ. ఓకేనా. సో ప్రతి వాళ్ళు వచ్చింది కదా. కరెంట్ బిల్ వచ్చింది గైస్. ఎంత వచ్చిందో చూద్దామండి. ఒకటేమో వచ్చి 1262 ఇదిగోండి. ఇంకోటి ఎంత, ఇది మేము 2 మీటర్లు ఎక్కువ అవుతుంది, 2774. మొత్తానికి ఒక 3000 పైన వచ్చింది. 4000 వచ్చింది కరెంట్ బిల్. జొమాటో స్టార్ట్ అయిపోయాను. గంట ముందు మా వదిన ఫోన్ చేసి లేట్ అవుతుంది అన్నారు. టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇంటికి వచ్చేసారు మా వదిన. అన్న ఇంక లేట్ అయిపోతుంది కదా, ఇంకెలా టైం అయిపోయింది కదా అని చెప్పి జొమాటో స్టార్ట్ అయిపోయాను. 5 అరగంటగా లేట్ అయిందని చెప్పి. సో 6 నుంచి గిగ్స్ బుక్ చేసుకున్నాను స్లాట్స్. 6 నుంచి 10 వరకు చేసుకుని వచ్చేద్దాం పదండి. 3 అవర్స్ ఎంత వస్తే అంత. మార్నింగ్ 1:50 అయింది. ఇప్పుడు 1:50 అయినా చాలు. ఎలాగో రేపు వెళ్ళం కదా ఉదయం పూట. అన్నీ అనుకోవడం అవదని మళ్ళీ అయిపోవడం ఏంటి వల్ల అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈరోజు డిన్నర్ వంకాయ కర్రీ విత్ రైస్ తినేద్దానండి. చూడండి నేను తింటుంటే వచ్చి హోంవర్క్ రాస్తుంది. ఇంకా రాలేదు హోంవర్క్. ప్రతి రాసుకుంటూ కూర్చోవు, రాదంతనా రాయక హోంవర్క్ రాయొద్దు. పడుకు అలాగే రాయ్ పడుకుని పోతుంది. ఆ పడుకునే ఇంటి దగ్గర పడుకోవచ్చు కదా. ఇప్పుడు అయింది హోంవర్క్. దీన్ని టైం చూడండి ఎంత అవుతుంది, 10. ఇప్పుడే స్నానం కూడా చేస్తాను జాయిగా. ఉదయం పడుతుంది ఒకటే బాబాయ్. ఓకేనా. ఇప్పుడైతే మనం మేడమకి నీట్గా పడుకుని పోతాం గైస్. ఓకేనా. ఐ హోప్ ఆజ్గా ఇండియా వచ్చేస్తుంది నిజంగా. ఐ హోప్ ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఓకేనా. అందరికీ సీ దెన్ టుమారోస్ వ్లాగ్. ఇప్పుడైతే పడుచుకొని పడుకుని పోవడమే. ఓకేనా. బై బై గైస్. ఇది మన బెడ్ అయితే కింద వేడిగా ఉంటుందని చెప్పి దుప్పలు తెచ్చుకున్నాను. మన పవర్ బ్యాంక్, ఫోను, కెమెరా పౌచ్. సో ఇప్పుడైతే మనం ఎడిటింగ్ చేసుకుని వీడియో పడుకుని పోదాం. ఓకేనా. బై బై.